బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. ఒక ఆటవిక యువకుణ్ణి ఆహారం పెట్టమని ప్రార్థించాడు. ఆటవికుడు రాజు కోసం ఏదైనా జంతువును వేటాడదామని అడవిలోకి వెళ్ళాడు. వేటగాడికి దగ్గరలోనే ఒక లేడీ దొరికింది. దాని మీదికి బాణం గురిపెట్టేసరికి చిత్రంగా అది పారిపోక అక్కడే నిలబడి కంట తడిపెట్టి, బాబూ, ముక్కు మొహం తెలియని వాడి ఆకలి చూసి నువ్వు ఇంత ఆరాటపడుతున్నావే, నా కన్నపిల్లల ఆకలి కోసం నేనెంత ఆరాటపడుతున్నానో ఊహించు. నాకు కొంచెం గడువు ఇవ్వు. నా పసికూనలను పాలిచ్చి వాళ్ళకి ఆకలి తీర్చొస్తాను. నువ్వు నన్ను చంపి నీ అతిథికి ఆకలి తీర్చిద్దు గాని అని అంది ఆ లేడీ, ఆ జింక పిల్ల. ఆ జింక ఆ మాటలు విని ఏమి అనలేక వేటగాడు కాళ్ళు ఈడ్చుకుంటూ వెనక్కి వచ్చాడు. ఈ కథ విన్న రాజు ఆశ్చర్యపడి వేటగాడితో కలిసి తాను కూడా లేడీ దొరికిన చోటుకు వెళ్ళాడు. వీరు వెళ్ళేసరికి అన్నమాట ప్రకారంగా వచ్చి ఆ లేడీ ఎదురుగా నిలబడింది. కానీ ఆ రాజును చూసి, ఛీ, ఇలాంటి పాపిష్టివాడి మొహం చూడదు అని పక్కకు తల తిప్పేసుకుంది. రాజుకి తల తిరిగిపోయింది. ఆ రాజు ఆ లేడీకి మోకరిల్లి తన పాపాలను ప్రాయశ్చిత్తం చెప్పమని ప్రాధేయపడ్డాడు. మనిషి భాష మాట్లాడింది ఆ జింక. ఆ జింక ఇలా చెప్పింది, రాజా, వెళ్ళి ఆ బాలబ్రహ్మేశ్వరుణ్ణే సేవించు. కూలగొట్టిన ఆ ఆలయాలను ఆ చేతనైనంత వరకు స్వయంగానే బాగు చెయ్యి. అలా చేస్తే నీకు కాలం కలిసి వచ్చి రాజ్యం వస్తుంది. అప్పుడు ఆలయాలను పునర్నిర్మాణం చెయ్యి. అలా చేసేటప్పుడు నీకు నాకు జరిగిన కథను స్తంభాల మీద శిల్పంగా చెక్కించు. ఆ శిల్పాలతో నీ శిల్పం అంత అదృశ్యమైన నాడు ఎప్పుడు అదృశ్యమవుతుందో ఆనాడు నీ పాపం పూర్తిగా ప్రక్షాళితమై నీవు శివ సాయుధ్యం పొందుతావు అంది. రాజు బ్రహ్మసేన మొదలుపెట్టి ఇలా ప్రార్థించసాగాడు. తర్వాత కొద్ది కాలానికే పరిస్థితులు మారిపోయి మళ్ళీ రాజ్యం వచ్చింది. ఆ లేడీ చెప్పినట్లుగానే ఆలయాలంతా నిర్మించాడు. ఆ రాజు ఆ తరువాత అతని వంశీయులు తుంగభద్రా నదికి ఆవుల వైపు కూడా అనేక ఆలయాలు నిర్మించారు. ఆలయాలను పునర్నిర్మించటంలో జోగులాంబ విగ్రహం అలంపురానికి ఆగ్నేయ భాగంలోకి చేరింది. బాలబ్రహ్మేశ్వర ఆలయ స్తంభాల మీద రాజు లేడీ శిల్పాలు ఈనాటికి దర్శనమిస్తున్నాయి. ఇక్కడి ఆలయాలలో త్రిమూర్తి తత్వానికి సమన్వయంగా దత్తాత్రేయ స్వామి ఆలయం కూడా ఉంది. తుంగభద్రకు ఆవల ఒడ్డున పాపనాశేశ్వర అంటే పాపనాశిని తీర్థం కూడా ఉన్నాయి. ఈ తీర్థంలో ఒక్కసారి స్నానం చేస్తే గంగానదిలో సంవత్సరం పాటు స్నానం చేసిన ఫలం దక్కుతుంది. పాపాలన్నీ పావురాలే ఎగిరిపోతాయి. ఇంకా ఎన్నెన్నో ఆలయాలు తీర్థాలు కూడా ఉన్నాయి. ఇలా అద్భుత చరిత్ర గల ఈ క్షేత్రాన్ని తర్వాత కాలాల్లో 7-8 శతాబ్దాల్లో చాళుక్య రాజులు, 9వ శతాబ్దంలో రాష్ట్రకూట రాజులు, 10-11 శతాబ్దాల్లో కళ్యాణ చాళుక్య రాజులు అభివృద్ధి పరిచారు. కానీ ఆ తర్వాత బహమనీ సుల్తానుల పరిపాలనా కాలంలో ఈ క్షేత్రం మళ్ళీ జీర్ణ స్థితికి చేరింది. మళ్ళీ నాశనం చేశారు. తర్వాత 16వ శతాబ్దంలో శ్రీకృష్ణదేవరాయలు దీన్ని మళ్ళీ ఉద్ధరించాడు. ఆ తర్వాత కొందరు ముస్లిం పాలకులు కూడా ఈ క్షేత్రాన్ని పోషించారు, కొంతమంది పోషించారు. ఇలా ఈ క్షేత్రం అనాది కాలంగా ఎప్పటికప్పుడు ఒడిదుడుకులను తట్టుకుంటూ ఇప్పటికీ భక్తులను అనుగ్రహిస్తూనే ఉంది. జోగులాంబేయ నమః, జోగులాంబాయ నమః. ఓం ఐం హ్రీం శ్రీం లలితాంబికాయై నమః.
ललिताम्बिकायै नमः। ॐ ऐं ह्रीं श्रीं 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 ललिताम्बिकायै नमः। पाडोया। ॐ ऐं ह्रीं श्रीं ललिताम्बिकायै नमः। ललिताम्बिकायै नमः। ललिताम्बिकायै नमः। ललिताम्बिकायै नमः। ललिताम्बिकायै नमः। नमः नमः। श्रीशैले भ्रमराम्बिका गायत्रीं गरुडध्वजां गगनगां गन्धर्वगानप्रिया गायत्रीं गरुडध्वजां गगनगां गन्धर्वगानप्रिया गायत्रीं गरुडध्वजां गगनगां गन्धर्वगानप्रिया गन्धर्वगानप्रिया गायत्रीं गरुडध्वजां गगनगां गन्धर्वगानप्रिया गायत्रीं गरुडध्वजां गगनगां गान्धर्वगानप्रिया गानप्रिया गम्भीरां गजगामिनीं गिरिसुता गन्धाक्षतालङ्कृता गन्धाक्षतालङ्कृता गम्भीरां गजगामिनीं गिरिसुता गन्धाक्षतालङ्कृता गन्धाक्षतालङ्कृता गम्भीरां गजगामिनीं गिरिसुता गन्धाक्षतालङ्कृता गन्धाक्षतालङ्कृता गंगा गौतमी गर्गसन्नुतपदा गां गौतमीं गोमतीं गां गौतमी गोमतीं गंगा गौतमी गर्गसन्नुतपदा गां गौतमी गोमतीं गां गौतमी गोमतीं श्रीशैलस्थिरवासिनीं भगवती श्रीमातर भावये श्रीमातर भावये श्रीशैलस्थिरवासिनीं भगवती श्रीमातर भावये श्रीमातर भावये गायत्री गरुडध्वज गगनगा गान्धर्वगानप्रिया गान्धर्वगानप्रिया गायत्री गरुडध्वजा गगनगा गान्धर्वगानप्रिया
For more videos like this, subscribe Big TV channel.